వెల్కమ్ టు జనహిత టీవీ. ప్రస్తుతం మనం ఇందిరా హై స్కూల్లో ఉన్నాము. ఇక్కడ ఈ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులు తమ ప్రతిభను కనబరిచారు. ఎంతమంది తమ ప్రతిభను చూపారు, ఎంతమంది ర్యాంక్స్తో ఇవాళ తమ పేరెంట్స్కి పేరు తీసుకొచ్చారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ స్కూల్ యాజమాన్యం ఉన్నారు, అలాగే విద్యార్థులు కూడా ఉన్నారు. సార్ నమస్తే. Yes, sir. యువర్ నేమ్? My name is Afsar Mohyuddin. I'm the director of this school, and this school has been started from 1978. So the main aim of the school is to provide a quality education for say middle class and lower middle class people. So most of the students come here are from this background. Okay, anything else? సార్ మీ స్కూల్ ఇందిరా హై స్కూల్లో మీరు చాలామంది పిల్లలకి మంచి విద్యను అందిస్తున్నారు కదా. ఇప్పుడు ఈ 2024లో మీ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు ఎక్కువ శాతంగా మంచి ప్రతిభతో మార్కులు సాధించినట్టు తెలుస్తుంది. ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది మంచి మంచి ర్యాంక్స్ వచ్చాయి ఒకసారి Out of total 126 పిల్లలు రాశారు అందరూ. So almost everybody passed, and most of the students got above 9, and we are very glad that one of our students got 10 by 10, and also few of the students rarely missed the 10 points. They got 9.8 like these two students, those are here, and many more are there who got 9.7, 9.8. Okay, by a whisker they lost this 10 points, but I'm very glad that all the hard work that has been done throughout the year, and it has culminated into good results for us, and I hope that they have this great future ahead. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనతో పాటు విద్యార్థులు ఉన్నారు. 10/10 పాయింట్స్ సంపాదించినటువంటి సోనీ ఇక్కడ ఉన్నారు. అమ్మాయితో మాట్లాడి చెప్పండి. నా పేరు సోని, నేను ఇందిరా హై స్కూల్లో చదువుతున్నాను. ఎలా ఎలా అనిపిస్తుందమ్మా మీకు? ఎట్లా 10/10 మార్క్స్ వచ్చాయి కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. మా టీచర్స్ కూడా చాలా సపోర్ట్ చేసినారు. ఇంకా నేను కూడా ఈ ఇందిరా హై స్కూల్లో స్టడీసే కాకుండా ఇంకా చాలా నేను నాలెడ్జ్ గెయిన్ చేశాను. ఇంకా నాకు స్టాఫ్ వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఇంత 10 పాయింట్స్ సాధించినాను. మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఏం చేస్తారు మీ పేరెంట్స్? ఏం చేస్తారు? మా డాడీ జిహెచ్ఎంసీ వర్కర్, మా మమ్మీ షోరూంలో వర్క్ చేస్తుంది. మీకు అంటే ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. మా పేరెంట్స్ కళ్ళలో చాలా సంతోషాన్ని చూశాను నేను. నెక్స్ట్ ఏంటి మీ ఎయిమ్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? కంప్యూటర్ సైన్స్ తీసుకొని చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. ఇంకా మీ పేరేంటమ్మా? రాధిక. చెప్పండి, ఎట్లా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు 9.8 మార్క్స్ వచ్చాయి. యాక్చువల్లీ వీఆర్ ట్రైయింగ్ టు గెట్ 10 పాయింట్స్, బట్ ఏదో చిన్న మిస్టేక్ వల్ల పోయింది. బట్ స్టిల్ మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. 9.8 అనేది కూడా తక్కువ స్కోర్ ఏం కాదు, అందరికీ రాలేవు. ఏంటి నెక్స్ట్ ఏంటి మీ ఎయిమ్ ఏంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను కూడా కంప్యూటర్ సైన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. నీ పేరేంట? సాత్విక. ఓకే. ఎన్ని మార్క్స్ వచ్చాయి? నాకు 9.8 జీపీ వచ్చింది. ఓకే. అంటే నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను ఎంపీసీ తీసుకొని ఐఐటి చేద్దామని. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు నా జీపీఏతో 9.8. ఓకే. ఏం చేస్తారు మీ పేరెంట్స్? ఫాదర్ కార్ డ్రైవింగ్ చేస్తారు, మమ్మీ టైలర్. ఇక్కడ మనతో పాటు టీచర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే అండి. నమస్తే సార్, నా పేరు నవీన్. నేను ఇందిరా హై స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. మాకు ఈ 10/10 జీపీఏ రావడానికి మా స్టూడెంట్ కృషి చాలా ఉంది. వాళ్ళు మార్నింగ్ పొద్దున్నే 4 o'clock లేచి వాళ్ళు సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఎక్కడైతే ల్యాగింగ్ ఉన్నారో వాటిని కవర్ చేసుకుంటూ ఎవ్రీడే మాకు సెప్టెంబర్ వరకే పోర్షన్ అంతా మేము కంప్లీట్ చేసుకున్నాము. దాని తర్వాత చాప్టర్ వైజ్ రివిజన్ టెస్ట్స్ పెట్టుకున్నాము. ఎక్కడైతే వాళ్ళు ల్యాగింగ్ ఉన్నారో ఆ పాయింట్లు మేము కవర్ చేసుకుంటూ దాని తర్వాత 3+1 టెస్ట్ పెట్టి రివిజన్ టెస్టులు పెట్టి అది కూడా కవర్ చేసుకొని అట్ లాస్ట్ ఫ్రీ ఫైనల్ 1, ఫ్రీ ఫైనల్ 2, ఫ్రీ ఫైనల్ 3 ఇలా ప్రతి ఒక్క పాయింట్ని కవర్ చేసుకుంటూ వస్తూ అట్ లాస్ట్ మా పిల్లలు 10/10 జీపీఏ సాధించారు. ఒక ముగ్గురు స్టూడెంట్లకి 9.8 జీపీఏ వచ్చింది. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ 10/10. ఎందుకంటే ఏదో ఒక చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళకి కూడా ఒక పాయింట్ తక్కువ వచ్చింది, కానీ దే ఆర్ హార్డ్ వర్కర్స్. నా తరపున, మా స్కూల్ మేనేజ్మెంట్ తరపున వాళ్ళకి మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని, వాళ్ళు ఉన్నత శిఖరాలు అధోహరించాలని మా
టీచర్ల యొక్క ఆకాంక్ష దాన్ని నెరవేరుస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనతో పాటు మరో టీచర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే. Morning everyone. Yes, I am a part of this institution, Indra High School. I take physical science, and here the teachers are too effective. They are hardworking, and they have supported a lot. And especially Afsar sir, Naveen sir, PT sir, and all the staff members. They have taken a too hard. This thing they have spent their precious time after the school, and they have conducted many classes. They have conducted the test, and hand to hand they have given the work for them, and the children also they have done the best. And I hope the hard work and determination of the teachers and students gave a grand success in our school. I am very happy and I'm very proud of the children, those who have worked hard and gained a grand success. Thank you. ఓకే, ఇది అండి ఇందిరా హై స్కూల్ విద్యార్థులు చెప్తున్నటువంటి విషయాలు. తమ పేరెంట్స్ సపోర్టు, స్కూల్ యాజమాన్యం, టీచర్ల సపోర్ట్తో ఇవాళ మేము మార్క్స్ సాధించగలిగాము అని చెప్పేసి విద్యార్థులు చెప్తున్నారు. ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి మరొక టీచర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. నేను ఇందిరా స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్గా ఒక 15 ఇయర్స్ నుంచి ఇదే స్కూల్లో చేస్తున్నాను. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. మా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా మాకు ఈ స్కూల్లో యాజమాన్యం, మాకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యాజమాన్యంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ కూడా మాకు 9.8 వచ్చేసి పిల్లలకు ఒక 5-6 మెంబర్స్కి వచ్చేది ఎవ్రీ ఇయర్ కూడా. ఇంకొకటి పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళ వల్ల కానిటువంటి విజయం కూడా ఈరోజు మా యొక్క స్కూల్లో విజయం సాధించారు మా పిల్లలు. 10/10 అంటే నాట్ ఏ జోకు. మా పిల్లలు అందరు పేరెంట్స్ కూడా 100% రిజల్ట్ వచ్చింది. మా పేరెంట్స్ అందరూ కూడా చాలా వాళ్ళ యొక్క చిన్న చిన్న పనులు చేసుకుంటూ బతికేవాళ్ళు. అయినా కూడా ఎన్నో ఆస్తులు ఉన్న పిల్లలు కూడా సాధించలేనటువంటి విజయాన్ని ఈరోజు మా ఇందిరా స్కూల్ పిల్లలు సాధించారు. ఇక్కడ నాచారంలో మా స్కూల్లో అతి తక్కువ ఫీజులో కూడా మా యొక్క యాజమాన్యం కొంచెంమంది పిల్లలకి ఫీజు లేకుండా కూడా మా యాజమాన్యం ఒక 50 నుంచి 70 వరకు పిల్లలకి ఉచిత విద్య కూడా మా యొక్క మేనేజ్మెంట్ చెప్తున్నారు. అలాంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. మాకు ఇలాంటి విజయాలు ఇప్పటి నుండి స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ ఇయర్ కూడా 10/10 ఒక 10 మెంబర్స్కి తీసుకొచ్చేంత కెపాసిటీ మా యొక్క టీచర్స్లో ఉంది. మా పిల్లలు కూడా చాలా కష్టపడ్డారు. మా పిల్లలు కూడా చాలా కష్టపడ్డందుకు వాళ్ళకి ఆ దేవుడు వాళ్ళకి ఫలితం ఇచ్చాడు. ఇదే విధంగా మా స్టాఫ్ కూడా ఇప్పటి నుండి ఇక ఎప్పుడు కూడా మా స్కూల్లో 10/10 ఒక మినిమం ఒక 10 పాయింట్స్ 10 మెంబర్స్కి వచ్చేలా కృషి చేశారు. వాళ్ళకి ముఖ్యంగా మ్యాథ్స్ ఫ్యాకల్టీ మా నవీన్ సార్, సోషల్ ఫ్యాకల్టీ వేణు సార్, ఇంకా మా స్టాఫ్ టీచర్స్ ఉన్నారు, వాళ్ళు లేరు. వీళ్ళందరూ కూడా మా మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో సాధించాము. లాస్ట్ ఇయర్ కూడా ఈ ఇయర్ కూడా మా స్కూల్ నుంచి స్పోర్ట్స్ పరంగా కూడా నేషనల్ కూడా వెళ్ళారు. పంజాబ్, హర్యానా కూడా వెళ్ళారు. వాళ్ళు కూడా నేషనల్స్ ఒక 10 మెంబర్స్ని ఆడిపించాను. దాంతోపాటు ఈ సంవత్సరం ఒక 10 పాయింట్స్ రావడం చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. చూసారు కదండి, ప్రతిభ సాధించిన పిల్లలంతా కూడా పేదరికంలో ఉన్నటువంటి పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి పిల్లలే. వీళ్ళంతా కూడా మంచి ప్రతిభను ఇవాళ సాధించారు. నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.